నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం అమరావతిలోనే చాలా ఇంపార్టెంట్ కన్‌స్ట్రక్షన్ అయిన ఐకానిక్ టవర్స్ కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్ దగ్గరైతే ఉన్నాము. సో, ఐకానిక్ టవర్స్ 1 అలాగే ఐకానిక్ టవర్స్ 2 కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్ ఇది. ఇక్కడైతే గనుక పనులు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకొచ్చాయి అనే విషయాలైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే స్కిప్ చేయకండి. మొదటిగా ఐకానిక్ టవర్ జరుగుతున్న ప్లేస్ అనమాట. కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్. సో, ఇక్కడేంటంటే ఫౌండేషన్ అలాగే సబ్‌స్ట్రక్చర్ పనులైతే చేస్తున్నారు. ఆహ్, ఇంకా వీడియోలో మనం గమనిస్తే గనక ఆ పనులన్నీ కూడా చాలా శరవేగంగా జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే సిమెంట్ గోడలు బేస్ అయితే నిర్మించారు. అలాగే గోడల చుట్టూ ఇనుప కడ్డీలైతే పెట్టారు. అలాగే పైన మొత్తం ఐరన్ ఫ్రేమ్స్ పెట్టి వర్క్స్ అయితే చేస్తున్నారు. టవర్‌కి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ పనులైతే జరుగుతున్నాయన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే గనక ఎక్స్‌కవేషన్ పనులైతే చేస్తున్నారు. అలాగే సైట్‌లో చూసుకుంటే లేబర్ వర్క్ కూడా చాలా యాక్టివ్‌గా జరుగుతున్నట్లు కనిపిస్తుంది. అలాగే ఈ ఐకానిక్ టవర్ 1 దగ్గరే ఐకానిక్ టవర్ 2 కన్‌స్ట్రక్షన్ కూడా జరుగుతుందనమాట. సో, ఇవి 2 ఒక చోట కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవి 2 వచ్చేసి షాపూజీ పల్వాన్జీ కంపెనీ కన్‌స్ట్రక్షన్ అయితే చేస్తుంది. అలాగే ఈ టవర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చేరాలంటే గనక మనకి మెయిన్ రోడ్ అనేది చాలా అవసరం కదా! సో, ఆ రోడ్ వచ్చేసి ఎన్-12 రోడ్ అనమాట. సో, ఎన్-12 రోడ్ అనేది టవర్స్‌కి వెళ్ళడానికి మెయిన్ వే అనమాట. సో, ఎవరైనా సరే రావాలన్నా, వెళ్ళాలన్నా సో, ఈ రోడ్డే ముఖ్యమనమాట. సో, ఈ రోజు దగ్గర పనులు చూసుకుంటే గనక రో లెవెలింగ్ అలాగే డ్రైనేజ్ పనులైతే చేస్తున్నారు. సో, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా! అదే అనమాట ఎన్-12 రోడ్ అనమాట. అలాగే ఈ ఐకానిక్ టవర్స్ 1 అలాగే ఐకానిక్ టవర్స్ 2 ఈ 2 టవర్స్ దగ్గర కూడా కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి పనులైతే చాలా వేగంగానే జరుగుతూ వస్తున్నాయి. భారీ స్థాయిలో రెయిన్‌ఫోర్స్‌మెంట్ రాడ్స్ అయితే అరేంజ్‌మెంట్ జరుగుతున్నాయి. అలాగే కాలమ్‌కి షట్టరింగ్ సెటప్ అయితే చేస్తున్నారు. ఇంకా కొన్ని భాగాల్లో గమనిస్తే గనక కాంక్రీట్ పనులు కూడా కనిపిస్తున్నాయి. సైట్ మొత్తం కూడా క్రెయిన్స్, మెషిన్స్ అలాగే కార్మికులతో ఎక్కడికక్కడ చురుకుగా జరుగుతూనే మనకి వీడియోలో గమనిస్తుంది. అలాగే ఫౌండేషన్ ఏరియా పూర్తిగా క్లియర్ చేసి నిర్మాణానికి సిద్ధం చేస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది. అంతకుముందు గతంలో చూసుకుంటే గనక ఈ ప్లేస్ అంతా కూడా వర్షపు నీరుతో నిల్వ ఉండి సైట్ కూడా క్లియర్‌గా కనిపించేది కాదు. కానీ ఇప్పుడైతే గనక ఈ సైట్ మొత్తం క్లియర్ చేసి పనులనేవి రీస్టార్ట్ చేశారనమాట. అలాగే ఫౌండేషన్ స్ట్రెంత్ చెక్ చేసి మళ్ళీ ఈ కన్‌స్ట్రక్షన్ స్పీడ్‌నైతే పెంచడం జరిగింది. సో, ప్రభుత్వం అయితే గనక ఈ ప్రాజెక్ట్‌ని చాలా సీరియస్‌గా తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే మన అమరావతి పునరుద్ధరణకి ఇదొక ముఖ్యమైన అడుగని చెప్పొచ్చు. ఫస్ట్ స్టెప్ అనమాట. అలాగే మనం ప్రస్తుతం కనిపిస్తున్న పనుల వేగాన్ని చూస్తే నెక్స్ట్ రాబోయే నెలల్లో సూపర్ స్ట్రక్చర్ పనులు కూడా వేగంగా పెరిగే అవకాశం ఉంది. కాలమ్స్ అయితే పూర్తయ్యాక పై ఫ్లోర్స్ నిర్మాణం అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి టవర్స్ స్పష్టంగా ఎత్తుకు పెరుగుతున్న దృశ్యాలు త్వరలో కనిపించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ కోర్ వాల్ కన్‌స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. దానికి సంబంధించి కూడా కాంక్రీట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే గనక పనులన్నీ కూడా చాలా ఫాస్ట్‌గానే జరుగుతున్నాయి. సో, స్థిరంగా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒక ప్లాన్ ప్రకారం అయితే కన్‌స్ట్రక్షన్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.